హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ద కార్పెంటర్స్ సన్ ఈ పేరు వినగానే ఏదో నార్మల్ ఫ్యామిలీ డ్రామా అనుకుంటారేమో, కానీ ఇది ఒక ప్యూర్ హారర్ డ్రామా మూవీ. హాలీవుడ్ లెజెండ్ నికోలస్ కేజ్ ఇందులో ఒక మెయిన్ లీడ్లో నటించారు. ఏప్రిల్ 2026లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు మన జియో హాట్స్టార్లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది, చూడచ్చా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ కథలో మనకు డైరెక్ట్గా నేమ్స్ చెప్పరు, కానీ ఇది ఇండైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే ఒక ఇమాజినరీ లైన్తో తీశారు. సినిమాలో కావాలనే నేమ్స్ని ద బాయ్, ద మదర్ అండ్ ద కార్పెంటర్ అని పిలుస్తుంటారు. ఈ ఫ్యామిలీ ఈజిప్ట్లోని ఒక చిన్న పల్లెటూరికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ ఫోర్సెస్, దుష్టశక్తులు ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తాయి. ఆ ఫోర్సెస్ నుండి ఆ బాయ్ ఎలా బయటపడ్డాడు, అసలైన టీనేజ్లో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితులేంటి అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. జీసస్ క్రైస్ట్ టీనేజ్ని ఒక హారర్ అండ్ డార్క్ యాంగిల్లో చూపించాలనుకోవటం చాలా డేరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ అని చెప్పాలి. సినిమాలో ఉండే ఆ క్రీపీ అట్మాస్ఫియర్ అండ్ సెట్ పీసెస్ చాలా బాగున్నాయి. విజువల్గా మనల్ని ఒక కొత్త లోకల్లోకి తీసుకెళ్తుంది. హారర్ సీన్స్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రాగా, డార్క్గా చూపించారు. హారర్ ఫ్యాన్స్కి కొన్ని సీన్స్ గట్టి ఇంపాక్ట్ ఇస్తాయి. బట్ మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ బాగున్నా తరువాత కథ చాలా స్లోగా మూవ్ అవుతుంది. చూసే ఆడియన్స్కి ఎక్కడో తలనొప్పి వచ్చే రేంజ్లో బోరింగ్గా అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో క్లైమాక్స్ వచ్చేసరికి ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇది పెద్ద మైనస్ పాయింట్. డబ్బింగ్ వాయిసెస్ అస్సలు క్యారెక్టర్స్కి సెట్ కాలేదు, అండ్ సీరియస్ సీన్స్లో కూడా ఆ ఇమోషన్ మనకు తెలుగు ఆడియోలో పలకలేదు. టాప్ యాక్టర్ నికోలస్ కేజ్ అయినా కూడా ఈ స్పెసిఫిక్ రోల్లో ఆయన్ని చూస్తుంటే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా ద కార్పెంటర్స్ సన్ జస్ట్ 1 hour 25 minutes రన్ టైం ఉన్న సినిమానే, కానీ మనకు చాలా లెందీగా అనిపిస్తుంది. మీకు బిబ్లికల్ హారర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జియో హాట్స్టార్లో ఒకసారి ట్రై చేయండి. కానీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఆర్ ఫాస్ట్ పేస్డ్ హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బోర్ కొట్టచ్చు. సో సేఫ్గా స్కిప్ చేసేయడం బెటర్. నా సైడ్ నుంచి ఈ మూవీకి ఇస్తున్న నా రేటింగ్ 2 stars out of 5. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఒకవేళ ఈ మూవీని ముందే చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మన రివ్యూస్ మీకు నచ్చుతున్నాయి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.